ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు మన శరీరంలో ముఖ్యంగా మెదడులో హ్యాపీ హార్మోన్ డోపమిన్ అనేది విడుదలవుతుంది. స్ట్రెస్గా ఒత్తిడితో బాగా యాంగ్జైటీతో ఉన్నప్పుడు కార్టిజాల్ అనే బ్యాడ్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిపోతుంది. మరి ఈ రోజుల్లో అందరికీ స్ట్రెస్ ఎక్కువ, సంతోషం ఆనందం తక్కువ. కాబట్టి కార్టిజాల్ పెరిగిపోవటం, హ్యాపీ హార్మోన్ డోపమిన్ తగ్గిపోవటం. దీనివల్ల మనకి అనేక రకాల మానసిక సంబంధమైన సమస్యలు, నిద్ర పట్టకపోవటము, ఇమ్యూనిటీ డౌన్ అయిపోవటము, ముఖ్యంగా పని మీద ఆసక్తి తగ్గిపోవటము, మన బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోవటము, నర్వస్ సిస్టమ్ ఇరిటేషన్కి గురవటం, ఇట్లాంటివి అనేకం జరుగుతూ ఉంటాయి. మరి మనందరికీ హ్యాపీ హార్మోన్ డోపమిన్ పెరగాలి, కార్టిజాల్ హార్మోన్ తగ్గాలి. ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయండి అంటే నాకు కుదరదు అని అందరూ అంటుంటారు. మరి ఇలాంటి వారికి ఒక శుభవార్త ఉంది. 81% స్ట్రెస్ని తగ్గించి, అంటే కార్టిజాల్ని తగ్గించేసేసి హ్యాపీ హార్మోన్ డోపమిన్ని డైరెక్ట్గా మనం తింటే లోపలికి వెళ్ళిపోయే ఆహారం ఒకటి ఉంది. అదే వెల్వెట్ బీన్స్ అంటారు. ఈ వెల్వెట్ బీన్స్ డైరెక్ట్గా డోపమిన్ని కలిగి ఉన్నది. ఎంత ఎక్కువ కలిగి ఉంది ఈ వెల్వెట్ బీన్, ఎంత గొప్పది స్ట్రెస్ని తగ్గించడానికి అంటానికి ఒక్క కొలత మీరు వింటే అర్థమవుతుంది. మన మెదడులో డోపమిన్ అనే హ్యాపీ హార్మోన్ తయారవుతుంది. అది ఎంత అంటే 0.4 mg 0.5 mg మాత్రమే తయారవుతుంది. అంత తక్కువ అవసరం, అంత తక్కువ విడుదలవుతుంది. ఇది వెల్వెట్ బీన్స్లో ఒక 100 గ్రాములు తీసుకుంటే 5 నుంచి 7 గ్రాముల మధ్యలో డోపమిన్ రూపంలో హ్యాపీ హార్మోన్ ఉందన్నమాట. అంత ఎక్కువ 5 నుంచి 7 గ్రాములు, యావరేజ్ని 5 గ్రాములు అన్నారు, కొద్దిగా గింజల రకాలు అటు ఇటు మారిన 5 గ్రాములు హ్యాపీ హార్మోన్. 0.4 mg ఎక్కడ, 5 గ్రాములు ఎక్కడండి? అంత ఎక్కువ డోపమిన్ రూపంలో హ్యాపీ హార్మోన్ ఇందులో ఉంది. అది మనం తీసుకున్న తర్వాత మన లోపలికి వెళ్ళి డోపమిన్గా మారిపోతున్నదట. ఇది సైంటిస్టులు పరిశోధన ద్వారా రుజువు చేసిన వాస్తవం. అలాంటి హ్యాపీ హార్మోన్ డోపమిన్ని డైరెక్ట్గా ఆహార రూపంలో తీసుకునే అవకాశం మనకు ఇప్పుడు ఇన్నాళ్ళకి తెలిసింది సైంటిఫిక్గా. కాబట్టి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించుకోవటానికి, డిప్రెషన్తో బాధపడే వారికి, ఇలాంటి వారికి ఈ బీన్స్ ఒక వరం అని చెప్పొచ్చు. మరి ఈ వెల్వెట్ బీన్స్ని ఎలా వాడుకోవాలి, ఎంత వాడుకోవాలి, ఎందుకు తగ్గుతుంది, ఇవన్నీ విషయాలు మీకు పరిశోధన ఎలా జరిగింది ఇవన్నీ వింటే ఇప్పుడు మంచిగా అర్థమవుతాయి. ఒక 5 గ్రాముల వెల్వెట్ బీన్స్ని వాడుకుంటే సరిపోతుందని ప్రూవ్ అయింది. ఒక 5 గ్రాములని మనం తీసుకుంటే దగ్గర దగ్గర 250 mg వరకు డోపమిన్ రూపంలో హ్యాపీ హార్మోన్ ఉంటున్నది. ఈ వెల్వెట్ బీన్స్ని మనం ఉడికించి తీసుకున్న, కాస్త వేపి తీసుకున్న ఆ వేడికి ఒక 40% అట్లా నశిస్తుందట. ప్రేగులు కొంత గ్రహించుకోలేక దొడ్లోకి వదిలేసినా కొంతే అబ్జార్బ్ అవుతుంది. 30-40% అబ్జార్బ్ అవుతుంది. అందుకని ఒక 5 గ్రాములు కనుక వెల్వెట్ బీన్స్ని మనం వాడితే మనకి 100 నుంచి 150 mg మధ్యలో డోపమిన్ రూపంలో మరి హ్యాపీ హార్మోన్ వెళ్ళిపోతుంది అని చెప్పటం జరిగిందనమాట. అంటే కొంచెం వాడితేనే. మరి ఎలా వాడుకుంటే మంచిది? వీటిని నానబెట్టి ఉడకబెట్టి తినొచ్చు. దీనికంటే సులభమైన మార్గము వెల్వెట్ బీన్స్ని ద్వారాగా వేపించి, మనం పల్లీలు వేపిస్తాం, జీడిపప్పు వేపిస్తాం కదా, అలా బాండీలో ఒట్టిగా వేపించి దాన్ని పౌడర్ చేసుకుని, ఆ వెల్వెట్ బీన్ పౌడర్ని 1 స్పూన్ రోజుకి, అంటే ఒక 5-6 గ్రాములు వస్తుంది స్పూన్ పొడి అంటే, తేనె కలుపుకున్నట్టుగా తినేయటం, నీళ్ళల్లో కలుపుకున్నట్టుగా త్రాగేయటం, ఏదో ఒక రూపంలో ఆ పొడిని పంపించండి. ఎక్కువ వేడికి గురి కాకుండా తక్కువ లాస్తో ఎక్కువ బెనిఫిట్ వచ్చే అవకాశం ఇలా పౌడర్ రూపంలో అయితే బాగుంటుంది. ఇలా వాడచ్చు. ఈ వెల్వెట్ బీన్ వాడటం ద్వారా ఎలాంటి లాభం కలిగిస్తుందంటే, మన శరీరంలో ఒత్తిడి వచ్చినప్పుడు విడుదలయ్యే కార్టిజాల్ హార్మోన్ని 81% తగ్గిస్తున్నదట. ఇది 120 మంది మీద స్ట్రెస్తో బాగా ఎక్కువ ఉండి కార్టిజాల్ లెవెల్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్న వారి మీద పరిశోధన చేశారనమాట. ఎవరు చేశారు అంటే కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ లక్నో, మన ఇండియాలోనే చేశారనమాట. 2010వ సంవత్సరంలో ఇది రిలీజ్ అయ్యిందనమాట. అంటే 81% స్ట్రెస్ తగ్గుతున్నది అని వీళ్ళ పరిశోధనలో తేలింది 120 మంది మీద. ఈ హ్యాపీ హార్మోన్ డోపమిన్ అనేది మనం తీసుకోవటం ద్వారా మన బ్రెయిన్ సెల్స్ అంటే చాలా బాగా ఎలివేట్ అవుతాయి, యాక్టివేట్ అవుతాయి.
దాని ద్వారా మీరు ఎట్లా ఉంటారు అంటే డెసిషన్ మేకింగ్ కానీ, అట్లాగే ఆలోచించే శక్తి కానీ, మెమరీ కానీ, అలాగే విచక్షణ శక్తి ఇట్లాంటివన్నీ కూడా బాగా కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటారు కదా, ఇవన్నీ బాగా పనిచేయటం అనేది స్పష్టంగా గమనించడం జరిగింది. ఈ వెల్వెట్ బీన్స్ వాడిన తర్వాత నుంచి బ్యాడ్ హార్మోన్ కార్టిజాల్ తగ్గిందనుకోండి, హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి స్ట్రెస్ తగ్గేసరికి, ఆడవారికి మగవారికి అలాంటి. అందుకని నిద్ర బాగా పట్టడం, అంటే సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు, ఆహారం కంట్రోల్గా ఉండటం, టేస్ట్ కొద్దిగా ఎక్కువ తెలియటం, మూడ్ బ్యాలెన్స్గా ఉండి మూడ్ స్వింగ్స్ లేకుండా ఉండి రోజంతా ఒక స్టేబుల్గా మనం ఉండటానికి ఒక మంచి అవకాశం కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి అలాంటి వెల్వెట్ బీన్స్ వల్ల బ్రెయిన్కి, మన నర్వస్ సిస్టమ్కి అంత మేలు జరుగుతూ ఉంటుందన్నమాట. మామూలుగా మనకి మెడిటేషన్ చేయటం ద్వారా, యోగా ప్రాణాయామం ఇట్లాంటి ఎండలో చేయటం ద్వారా, వాకింగ్ బాగా ఎండలో చేయటం ద్వారా మన శరీరంలో కార్టిజాల్ హార్మోన్ తగ్గటం, సెరటోనిన్ హార్మోన్ పెరగటం, గాబా హార్మోన్ బాగా పనిచేయటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయట. మరి మెడిటేషన్ చేయటం కుదరదు, నాకు యోగా వ్యాయామాలకు వెళ్ళటం కుదరదు అనుకున్న వారికి కూడా అవన్నీ చేస్తే ఎలాంటి మేలు శరీరంలో జరుగుతున్నది, ఈ ఆహారం తినటం ద్వారా అలాంటి లాభం చేయని వారికి కూడా కలగటానికి మంచి అవకాశం ఉంటుంది. చాలామంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీతో అనేక మందుల్ని సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు. అలాంటి వారికి ఆ ఇంగ్లీష్ మందుల వాడకం బాగా తగ్గించుకోవటానికి, నిద్ర పట్టక ఒత్తిడిగా ఉన్నప్పుడు వాడే మందుల్ని పూర్తిగా మానేయటానికి కూడా అవకాశం ఇది కలిగిస్తుంది. అంటే ప్రకృతి సిద్ధమైన వెల్వెట్ బీన్స్ కాబట్టి అసలు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దీని ద్వారా ఇలాంటి లాభాన్ని అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరు వాడినా దీనివల్ల నష్టం ఉండదు. ఎందుకంటే స్ట్రెస్ అనేది అందరికీ ఉంటున్నది కాబట్టి మనం మాత్రలు వాడేవారే వేసుకోవాలని కాకుండా ఎవరైనా వాడుకుంటే ఇలాంటి లాభాలు మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 5 గ్రాముల వెల్వెట్ బీన్ని పౌడర్ రూపంలో మనం వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.